నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఇంటిగ్రేషన్. ఇది అందరూ చూడొచ్చు. ఇంటిగ్రేషన్ అనే టాపిక్ అందరికీ యూజ్ అవుతుంది. హైయర్ స్టడీస్ కూడా, ఇంటర్మీడియట్ ఆర్ 10th. ఇంటిగ్రేషన్ గురించి చెప్పబోయే ముందు డిఫరెన్షియేషన్ అంటే మనకి ఏంటో తెలియాలి. కాబట్టి డిఫరెన్షియేషన్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. డిఫరెన్షియేషన్ అంటే ఏమీ లేదండి, స్లోప్ ఫార్ములా తెలుసు కదా మనకి. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అదేమీ లేదండి. డిఫరెన్షియేషన్ అంటే ఏదో అనేసుకుంటారు కానీ డిఫరెన్షియేషన్ అంటే మనకి స్లోప్. డిఫరెన్షియేషన్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. డిఫరెన్షియేషన్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. d by dx ఇంటూ x అంటే d by dx మనం x అనేది మనకి ఒక ఫంక్షన్ అండి, ఒక ఫంక్షన్ లేకపోతే ఒక వాల్యూ తీసుకోండి. d by dx వద్దు కానీ d by dx సమ్ కాన్స్టెంట్ తీసుకోండి. సమ్ కాన్స్టెంట్ అనేది k. d అంటే ఏంటి? డెరివేటివ్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ k బై విత్ రెస్పెక్ట్ టు x అండి. డిఫరెన్షియేషన్ ఒక వాల్యూ k అనే వాల్యూకి మనం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం x అనే ఒక యాక్సిస్ని తీసుకోండి, y అనే ఒక యాక్సిస్ని తీసుకోండి. సమ్ 2 అనేది ఫంక్షన్ అనుకోండి. 2 అనేది ఫంక్షన్ అనుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ ఒక పాయింట్ ఫిక్స్ చేయండి. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఫిక్స్ చేసి ఈ రెండు పాయింట్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఇలాగ ఒక స్లోప్ కింద మనకి ఫామ్ అవి ఇక్కడ సమ్ ఎక్స్ వై ఫామ్ అవుతాయి. రెండు పాయింట్స్ కింద వస్తుంది. వచ్చినప్పుడు ఎక్స్ యాక్సిస్ స్లోప్కి ప్యారలల్గా ఉంటే 0 అండి. కాబట్టి ఇదిగోండి ఎక్స్ యాక్సిస్ కాన్స్టెంట్కి అయితే ఇది ఒక ఫంక్షన్ అని చెప్పాను కదండి. కే అనేది ఇక్కడ 2, ఇది కాన్స్టెంట్ అండి. కాబట్టి ఎక్స్ యాక్సిస్ స్లోప్కి ప్యారలల్గా ఉంటే దాని 0, కాబట్టి 0. వై యాక్సిస్ స్లోప్కి ప్యారలల్గా ఉంటే అది 90 degrees అవుతుందండి, అంటే ఇన్ఫినిటీ మాట. సో d by dx ఇంటూ k అంటే 0. డిఫరెన్షియేషన్ ఆఫ్ k బై విత్ రెస్పెక్ట్ టు x అనమాట. ఇంకోటి చూద్దాం. d by dx ఆఫ్ x పవర్ n అండి. అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x పవర్ ఆఫ్ n బై విత్ రెస్పెక్ట్ టు x అండి. x పవర్ ఆఫ్ n అంటే ఈ పవర్ n ఉంది చూసారా, n అనేది ముందుకు తీసుకొస్తామండి. n ఇంటూ x పవర్ n మళ్ళీ అక్కడ ఉంచి -1. పైన ఉన్న పవర్ ఏదైతే ఉందో n అనేది ముందుకు తీసుకొచ్చి మళ్ళీ పవర్ని అక్కడే ఉంచి -1 అనేది మనం యాడ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. d by dx ఆఫ్ x పవర్ 5 చూడండి. అంటే 5 ఇంటూ x పవర్ 4 - 1. 5 ఉంది కాబట్టి 1 వాల్యూ 5 ఇక్కడ n ప్లేస్లో 5 ఉంది. 5 ముందు రాసుకుని దానికి 1 వాల్యూ మనం లెస్ చేసి -1 రాయడమేను. అలా రాస్తే చూడండి లాస్ట్కి 5 ఇంటూ x పవర్ 4 - 1 3. 5 ఇంటూ x పవర్ 3 అనేది 5 ఇంటూ x పవర్ 3 అనేది మనకు వచ్చింది. నెక్స్ట్ d by dx ఆఫ్ మోడ్ x అంటే చూడండి డెరివేషన్ ఆఫ్ మోడ్ x బై విత్ రెస్పెక్ట్ టు x. సో మోడ్ x బై x వస్తుంది. మోడ్ x అంటే మనం ప్లస్ వాల్యూ అని చెప్పలేం, మైనస్ అంటే -x అని చెప్పలేం, మనం +x అని కూడా చెప్పలేం. కాబట్టి మోడ్ x బై డిఫరెన్షియేషన్ ఆఫ్ x చేసుకున్నాం. ఓర్ దీన్ని మనం x బై మోడ్ x అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. d by dx ఆఫ్ log x వాల్యూ మీ అందరికీ తెలుసు. log x ఈజ్ 1/x. డిఫరెన్షియేషన్ ఆఫ్ log x బై విత్ రెస్పెక్ట్ టు x అని 1/x ఫార్ములా.
డిఫరెన్షియేషన్ చూసారు కదా, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చూద్దాం. ఇంటిగ్రేషన్కి డెఫినేషన్ ఏంటంటే, ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ రివర్స్ ప్రాసెస్లో మనం ప్రూవ్ అంటే రాస్తే మనకి ఇంటిగ్రేషన్ అని మనం చెప్తాం. చూడండి, 1/d రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ని మనం ఇంటిగ్రేషన్ అని చెప్తాం. దీనికి చూడండి, ఇంటిగ్రేషన్ ఎలా చెప్తామంటే d/dx సమ్ x తీసుకుందాం ఈక్వల్ టు 1. మనం డిఫరెన్షియేషన్ కానీ ఇంటిగ్రేషన్ కానీ చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు అనేది ఏదో చేస్తేనే కానీ మనకి ఫైనల్ ఆన్సర్ అనేది రాదు. డెరివేషన్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ బై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే 1 అండి. ఇంటిగ్రేషన్కి ఎగ్జాంపుల్ చూడండి, d/dx విత్ రెస్పెక్ట్ ఏదో ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఫంక్షన్ తీసుకుని డిఫరెన్షియేట్ చేస్తే g(x) కింద మనకి వచ్చింది. తర్వాత మనం g(x)కి ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ అండ్ ఇంటిగ్రల్ g(x) ఇంటూ dx. g(x)కి మనం ఇంటిగ్రల్ చేస్తే డిఫరెన్షియేషన్ వచ్చింది. చూడండి, f(x) డిఫరెన్షియేషన్ ఆఫ్ f(x) అంటే gx వచ్చింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ g(x) అంటే f(x) వచ్చింది. అంటే ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకి డెరివేటివ్ వాల్యూస్ ఉన్నాయి చూసారా, అవి వచ్చినాయి. మనకి ఎలా వచ్చినాయి వాల్యూస్, d/dx ఆఫ్ x అంటే 1 అని చెప్పాం. ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ వాల్యూని మనం ఇంటిగ్రేషన్ చేద్దాం. అంటే ఇది చూడండి, ఈ 1 అలా ఉంచేసి ఈ dxని మనం ఇక్కడ తీసుకురావాలి. తీస్తే చూడండి, ఎక్స్కి మనం ఇంటిగ్రేషన్ చేస్తే చూడండి, 1కి ఇంటిగ్రల్ 1 ఇంటూ dx. దీనికి మనం ఇంటిగ్రేషన్ కానీ చేస్తే x మాట, x ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 ఇంటూ dx. d/dx ఇంటూ 2x ప్లస్ 3 మనకి అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ 2x ప్లస్ 3ని చేస్తే అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్కి డిఫరెన్షియేషన్ అంటే ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఎంత 1, 3కి 0 కాబట్టి 2 ఇంటూ 1 ప్లస్ 0 ఈక్వల్ టు 2. d/dx ఇంటూ 2x ప్లస్ 3 ఈక్వల్ టు 2. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 2. దీనికి డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాం, దీనికి 2x ప్లస్ 3 ఈక్వల్ టు 2 ఉంది చూసారు ఇక్కడ 2x ప్లస్ 3ని ఇక్కడే ఉంచి ఇంటిగ్రల్ 2 ఇంటూ dx అంటే ఈ 2x ప్లస్ 3ని ఇక్కడ ఉంచి dxని ఇటు సైడ్కి పంపించేస్తే మనకి 2 ఇంటూ dx ఇలా వస్తుంది. 2కి dxకి ఏంటి మనకి 1 కాబట్టి 2 ఇంటిగ్రల్ 1 ఇంటూ dx. 1 dx అంటే ఇందాక చూసాం మనకి x ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 dxకి ఏంటి x మాట, కాబట్టి 2x వస్తుంది అన్నమాట ఆన్సర్.